శుభమస్తు. శ్రీరామ జయం. ఆంజనేయ స్వామి వారు లంకా నగరం చేరిన అనంతరం లంకా రాక్షసిని నియంత్రించి సూక్ష్మరూపుడై లంకా నగరంలోనికి ప్రవేశించి సీతకై అన్వేషణ చేసి సీత కనిపించక దుఃఖితుడై విమానాతు సుసంక్రమ్య ప్రాకారం హరియూధభాయ్, ఎక్కడా ఈ సీతాదేవి ఉన్నదా లేదా? లంకా నగరాధిపతి రావణాంతఃపురంలో కూడా వెదికి మండోదరుని చూచూ సీత అని భ్రమించి బాధపడి అనంతరం సీత కాదు అని నిర్ణయం చేసుకుని పుష్పక విమానంలో కూడా వెతికి అశోకవనంలో కూడా వెతికి సీత కనిపించక చెట్టు మీద కూర్చొని సంకల్పం చేసినది నేను కాదు, రామచంద్రమూర్తి. సీతను నేను ఎప్పుడు చూడాలో నిర్ణయించేది కూడా ఆ భగవానుడే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అప్పుడు ఆయనలో జ్ఞానకాంతి వెలిగింది. ఆ జ్ఞానదీధితుల ప్రభావం కారణంగానే చెట్టు కింద కూర్చున్న సీతాదేవి విలాపంతో విలపిస్తూ పలికిన ఆ పదం శ్రీరామ శ్రీరామ వీణులకు విందుగా వినిపించడంతో చకితుడై ఆశ్చర్యచకితుడై చూచాడు. సీత కనిపించింది. కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయ్యింది. జ్ఞానకాంతి వెలుగులు నమోస్తు రామాయ విస్తరింపజేయడంతో ఆంజనేయుడుకు పట్ట రానంత సంతోషం కలిగింది. సంతోషం కలగడానికి మూల కారణం మనస్సుకు జ్ఞానం కలగడం. ఏమిటి ఆ జ్ఞానం? పరమాత్ముడు ఉన్నాడు, సంకల్పం వారిది, శరీరం నిర్వహిస్తుంది, అంతే. ఈ ప్రబోధం కారణంగా ఆంజనేయుడు దీపాలు వెలిగించిన రూపంగానే మనస్సులో ఆనంద దీపాలను వెలిగించుకొని చూడామణిని స్వీకరించి అంగుళీకాన్ని అందించి అనంతరం ఆ క్రమంలో జంబుమాలి అనేక రాక్షస సంహారాదుల అనంతరం క్రమంగా ఆ రావణాధిపతిని లంకాధిపతిని కూడా ఎదుర్కొని మాటలతో హెచ్చరించి తన తోకకు వారు నిప్పు అంటించే ప్రయత్నం చేస్తే ఆ నిప్పుతో లంకా నగరాన్నే విధ్వంసం చేసి విలయతాండవం చేసి చివరికి రామునికి శుభవార్త అందించడం, రామాయణం సుఖాంతం కావడం ఆంజనేయ స్వామి వారి స్మరణతో మనమంతా కూడా నేర్చుకునే వృత్తాంతం. మూలం ఏమిటి? జ్ఞానం. ఎలా తెలుస్తుంది? దీపారాధన ద్వారా, దీపం వెలిగించడం ద్వారా. దీపం వెలిగించడం ఒక క్రమంలో ఉంటే ఆనందం కలుగుతుంది. దీపం వెలిగించడం క్రమాన్ని పద్ధతిని మీరితే దుఃఖం కలుగుతుంది. అదే అగ్నిహోత్రం వంట చేసుకుంటాం, అదే అగ్నిహోత్రం విస్తరెళ్ళి గృహమంతా కూడా వ్యాపిస్తే భయకంపితులమై దూరంగా పారిపోతాం. అదే అగ్నిహోత్రం లోన ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అదే అగ్నిహోత్రం పెరిగి పెద్దనవుతే ఔషధ సేవనం కోసం వైద్యుడి వద్దకు వెళతాం. 98.8 స్థిరం, అది మారింది. 100, 102, 103 వైద్యుడి వద్దకు వెళతాం. ఆ వైద్యుడే భగవంతుడు. ఆ వైద్యం చేసే చోటు కోటి దీపోత్సవ స్థలం. ఆ వైద్యుడిని ఇక్కడ మనం కోటి దీపోత్సవ కాంతులలో కళ్యాణాలు చూద్దాం, కోటి తమలపాకుల పూజలు చూద్దాం. మనం సేకరించి పెట్టగలమా? లేదు. కనుక మన గృహంలో కోటి దీపోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన విధంగానే యథాశక్తి 1, 2, 4, 6, 8 దీపాలు వెలిగిద్దాం. వారాధి దేవతను అనుసరించి చేసే అర్చనలలో మనం కూడా మన ఇంట్లో ఉండే ఆంజనేయ స్వామి వారికి 2 తమలపాకులు సమర్పిద్దాం. స్వామి సులభంగా ప్రసన్నుడవుతాడు. భక్త సులభుడు ప్రసన్నాంజనేయుడు కదా. అలాంటి ఆ ఆంజనేయ స్వామి వారిని సభక్తిపూర్వకంగా ప్రదోష సమయంలో దీపాన్ని వెలిగించి మన ఇంటిలో హనుమాన్ చాలీసా పారాయణ చేసి మళ్ళీ దీపం వెలిగించి దీపారాధన చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.